నమస్తే. నేషనల్ హైవే నంబర్ 163 నాగ్‌పూర్ నుంచి విజయవాడకు సంబంధించినటువంటి హైవేలో ఖమ్మం, విజయవాడ సెక్షన్‌కి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఇష్యూ చేయబడింది. ఈ నోటిఫికేషన్ 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి ఒకానొక ప్రకటన. అయితే ఈ నోటిఫికేషన్స్‌లో మెన్షన్ చేసినటువంటి యొక్క డేట్ చాలా నియరెస్ట్‌గా ఉంది. అంటే 28దో తారీఖుగా మెన్షన్ చేయడం జరిగింది. ఇవాళ 26. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడియన్స్ యొక్క వ్యూయర్‌షిప్ అనేటువంటిది ఎక్కువగా ఈవినింగ్ అవర్స్‌లో ఉంటున్న కారణంగా ఇది ఎక్కువ మందికి చేరాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ ఈవినింగ్ అందుబాటులో ఉండేటట్టుగా రిలీజ్ చేయడం జరుగుతోంది. ఇది చాలా తక్కువ స్పాన్ ఉన్నటువంటి యొక్క టైం కాబట్టి అంటే 28దో తారీఖు నాడు యొక్క మీటింగ్ అటెండ్ కావాల్సినటువంటిది కాబట్టి ఇవాళ 26 అది కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ అవర్స్. కాబట్టి ఒకే ఒక్క రోజు మనకు మిగిలి ఉంది. అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్‌ని ఈ సదరు భూ యజమానులకు సంబంధించినటువంటి వారికి చేరే విధంగా పాస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా చేయాలంటే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇది మీకు యూజ్‌ఫుల్ అనిపించినట్లయితే దయచేసి ఈ వీడియోని షేర్ చేయడం, అలాగే లైక్ చేయడం ద్వారా ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. సో, ఇది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్. ఇప్పుడు విషయంలోకొచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మన తెలంగాణ న్యూస్ పేపర్‌లో పేజీ నంబర్ 2లో ఇది ఆన్‌లైన్ ఎడిషన్. నేను ఖమ్మం మెయిన్ ఎడిషన్‌ని చూడటం జరిగింది. ఇక్కడ కింద కూడా మనకు టాపిక్ కనిపిస్తోంది. ఖమ్మం మెయిన్ ఎడిషన్ ఇది. తర్వాత ఇది నేను ఆన్‌లైన్‌గా చూసాను. పేజ్ నంబర్ 2లో ఈ రోజున అంటే 26 ఫిబ్రవరి 2024 నాడు ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వబడింది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూసినట్లయితే ఎన్‌హెచ్ 163 యొక్క ఖమ్మం విజయవాడ సెక్షన్ కిలోమీటర్లు 220.480 నుండి అంటే 448 అన్నాడు అనుకోండి. ఇక్కడ 480 నుండి కిలోమీటర్లు 265.695 అంటే ఇక్కడ మొత్తం 45 కిలోమీటర్లకు కొంత ఎక్కువ లెంగ్త్‌లో ఉన్నటువంటి యొక్క ఏరియాకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇది 4 లేనింగ్ కోసం ఎన్‌హెచ్ చట్టం 1956 సెక్షన్ 3G కింద జారీ చేయబడింది. సెక్షన్ 3G అంటే నష్టపరిహారానికి సంబంధించినటువంటిది. ఆల్రెడీ ఈ రూట్‌కి సంబంధించినటువంటి యొక్క 3A నోటిఫికేషన్ అనేటువంటిది ఇష్యూ చేశారు. 3C కంప్లీట్ అయిపోయింది. 3D కూడా కంప్లీట్ అయిపోయి 3G కింద నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు లెటర్ నంబర్ A2 1340/2021 తేదీ 21 ఫిబ్రవరి 2024 నాగ్పూర్ విజయవాడ కారిడార్ కింది జాతీయ రహదారి సెక్షన్ ఖమ్మం నుండి విజయవాడ కిలోమీటర్లు 220.48 నుంచి కిలోమీటర్లు 265.695 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం విజయవాడ జిల్లాలో ఖమ్మం జిల్లాలో అంటే ఖమ్మం విజయవాడ సెక్షన్ ఖమ్మం జిల్లా పార్ట్లో గల 4 లేని గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌లో నేషనల్ హైవేస్ యాక్ట్ 1950 సెక్షన్ 6 సెక్షన్ 3D ప్రకారం భారత అసాధారణ గెజిట్ పార్ట్ 2 సెక్షన్ 3 సబ్ సెక్షన్ క్రింద నోటిఫికేషన్ SO 3307E తేదీ 24/7/2023లో ప్రచురించబడిన నిర్మాణాలు మరియు చెట్లు మొదలైన వాటితో పాటు షెడ్యూల్‌లో పేర్కొన్న భూములు ఎటువంటి భారాలు లేకుండా అంటే ఇక్కడ రుణభారము, తాకట్టు అని అర్థం చేసుకోవాలి. లేకుండా భారత కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబడ్డాయి. ఇది 3D నోటిఫికేషన్ కింద సెంట్రల్ గవర్నమెంట్‌లోకి వెళ్ళినట్టుగా చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఇవ్వబడినటువంటి షెడ్యూల్‌లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అటువంటి భూమిపై ఆసక్తి ఉన్న వ్యక్తులందరూ తమ భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు పత్రాల జిరాక్స్ కాపీలతో వ్యక్తిగతంగా లేదా ఏజెంట్ ద్వారా లేదా లీగల్ ప్రాక్టీషనర్ ద్వారా కాంపిటెంట్ అథారిటీ భూసేకరణ కాంపిటెంట్ అథారిటీగా ఆర్‌డీఓ గారు ఉన్నారు. మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఖమ్మం ముందు దిగువ కాలం నంబర్ 5 అండ్ 6లో చూపిన తేదీలో హాజరై వారి ఆ యొక్క ఆసక్తి స్వభావాన్ని తెలియజేయండి అని. ఇక్కడ డేటు, ఎవరిని కలవాలి అనేటువంటి అంశాలు ఇచ్చారు. దీన్ని గమనించినట్టయితే ఇక్కడ మనకు ఖమ్మం జిల్లా మొత్తం ఏరియా అంతా కూడా కానీ మండలాలు ఒక 3 మండలాలను మెన్షన్ చేయడం జరిగింది. చింతకాని, వైరా, బోనకల్. ఈ చింతకాని మండలంలోని నేరడ, ప్రొద్దుటూరు అనేటువంటి 2 గ్రామాలు. ఈ నేరడ, ప్రొద్దుటూరు 2 గ్రామాలకు కూడా 28 ఫిబ్రవరి 2024 నాడు ఉదయం 11 గంటల సమయంలో ఈ కాంపిటెంట్ అథారిటీ ఆర్‌డీఓ ఖమ్మం వారిని కలవలసిందిగా వాళ్ళు తెలియజేయబడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి యొక్క ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్‌ని వాళ్ళ వెంట తీసుకువెళ్ళాలి. అదేవిధంగా
వాటి సంబంధించినటువంటి ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఆ ప్లేస్లో ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి పర్మిషన్ రిలేటెడ్ వాటిని కూడా తీసుకుని వెళ్ళి వారికి సబ్మిట్ చేసినట్టయితే కంపెన్సేషన్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి అంశం. అదేవిధంగా ప్రొద్దుటూరు వాళ్ళు కూడా సేమ్ డేట్ 28 ఫిబ్రవరి 2024 నాడు ఉదయం 11 గంటలకి కలవాల్సి ఉంది. వైరా మండలానికి సంబంధించినటువంటి వాడు వల్లాపురం గ్రామం వారు మాత్రం అదే రోజు అంటే 28 ఫిబ్రవరి 2024 నాడు మధ్యాహ్నం 2:30కి కలవాల్సి ఉంటుంది. అదేవిధంగా బొనకల్ మండలానికి సంబంధించినటువంటి బ్రాహ్మణపల్లి విలేజ్ వాళ్ళు కూడా మధ్యాహ్నం 2:30 గంటలకి ఆర్డీఓ వారిని కలవలసి ఉంటుంది. డేట్ మాత్రం సేమ్ 28వ తారీఖు నాడు. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం నుండి విజయవాడ సెక్షన్ 220.48 220 కిలోమీటర్ల 48 మీటర్ల నుంచి కిలోమీటర్ల 265.695 వరకు ఉన్నటువంటి లెంత్లో ఆర్డీఓ కార్యాలయం ఖమ్మం జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి ఏరియాలో వరకు విస్తరించిన భూమిలో NH 163G పరిధిలో నిర్మాణంతో లేదా నిర్మాణం లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ అంటూ కాంపిటెంట్ అథారిటీ LA అంటే ల్యాండ్ అక్విజిషన్ ఆర్డీఓ ఖమ్మం వారి పేరుతో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అయితే ఇక్కడ ఇష్యూ చేయబడినటువంటి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చే ఏరియాలో ఒక QR కోడ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ మెన్షన్ చేయబడినటువంటి QR కోడ్ తన ఇన్ఫర్మేషన్ కలిగినటువంటిది. ఈ తన ఇచ్చేటువంటి అంటే ఈ QR కోడ్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని సందర్భాల్లో కొన్ని పేజీల కొద్దీ ఉండే అవకాశం ఉంది. అందువల్ల అన్ని పేజీల కొద్దీ నోటిఫికేషన్ని ఒక పేపర్కి ఇవ్వడం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి టెక్నాలజీని వాడుతూ గవర్నమెంట్ ఈ QR కోడ్ ద్వారా అంత ఇన్ఫర్మేషన్ని వ్యూయర్స్కి తర్వాత రీడర్స్కి అందజేయడం జరుగుతుంది. ఈ QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మనకు ఈ డేటా అనేటువంటిది తెలుస్తుంది. నేను మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసి QR కోడ్ని స్కాన్ చేశాను. ఇది మొత్తం 17 పేజీలు ఉన్నటువంటిది QR కోడ్. అయితే ఈ QR కోడ్ని స్కాన్ చేసిన తర్వాత వచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 17 పేజీలలో 3 లాంగ్వేజెస్ని వాడటం జరిగింది. ముందుగా హిందీ, ఆ తర్వాత ఇంగ్లీష్, ఆ తర్వాత తెలుగు డాక్యుమెంట్స్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని మనం పరిచయం చేద్దాం. ఈ డాక్యుమెంట్స్లోకి వెళ్లే ముందు మనకు ఈ రూట్ని అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇచ్చినటువంటి ఏరియా ఏ ప్రాంతానికి సంబంధించినటువంటిది అనేది చూసినట్లయితే ఇది రఫ్గా మనం అనుకున్నట్లయితే ఇది ఖమ్మం సిటీ యొక్క ఏరియా. ఖమ్మం సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ వందనం ప్రాంతము, ఈ నేరడ, పొద్దుటూరు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది పొద్దుటూరు పెదబీరవల్లి ఈ లైన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఈ లైన్ అనేటువంటిది కేవలం ఒక రఫ్ ఎస్టిమేషన్ కోసం మాత్రమే ఇవ్వబడింది. ఆల్రెడీ సర్వే నెంబర్లు అవన్నీ మెన్షన్ చేయబడ్డాయి కాబట్టి దాన్నే ఫైనల్గా మీరు భావించాల్సి ఉంటుంది. ఈ మ్యాప్లో ప్రతి సర్వే నెంబర్ని బేస్ చేసుకుంటూ లైన్లు గీయటం అనేది సాధ్యం కాదు కాబట్టి రఫ్గా ఒక ఏరియాను చూపించడం జరిగింది. ఇక మనం ప్రధానమైనటువంటి నోటిఫికేషన్ వివరాల్లోకి వచ్చినట్టయితే ఇది పేజీ నెంబర్ 1లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది పేజీ నెంబర్ 1లో ఉంది. ఇది పేజీ నెంబర్ 15. పేజీ నెంబర్ 1లో ఈ హిందీలో ఇచ్చినటువంటి ఈ గెజిట్ నోటిఫికేషన్ తర్వాత ఇది తెలుగులో అనువదించబడినది అంటే ఇక్కడ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం, జిల్లా ఖమ్మం, ఇక్కడ క్రమ సంఖ్య, తర్వాత సర్వే నెంబర్, ప్లాట్ నెంబరు, భూమి రకం, భూమి యొక్క స్వభావం, ఎంత ఏరియాని వీళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటి ప్రాంతం హెక్టార్లలో ఇచ్చారు. భూమి యొక్క యజమాని లేదా ఆసక్తి యొక్క ఉన్నటువంటి వ్యక్తి పేరుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ భాగంలో చూస్తున్నట్లయితే చింతకాని మండలంలో ఇక్కడ తాలూకా అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ లాంగ్వేజ్లో అది తాలూకాలు ఉన్నాయి, కానీ మన దగ్గర మండల వ్యవస్థ ఉంది. చింతకాని తాలూకాలోని నేరడ గ్రామం, అలాగే ఇక్కడ ప్రొద్దుటూరు అనే పేరుతో ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని సర్వే నెంబర్లను మెన్షన్ చేయడం జరిగింది. ఇది 1వ పేజీ అయితే ఇది 15వ పేజీ. ఈ మధ్యలో ఉన్నటువంటి పేజెస్లో ఇదే మ్యాటర్ని హిందీ, ఇంగ్లీష్లలో మెన్షన్ చేయడం జరిగింది. ఇది 15వ పేజీ అయితే 16వ పేజీ ఇక్కడ వైరా మండలానికి సంబంధించినటువంటి వల్లాపురం ప్రాంతానికి, అలాగే బోనకల్లో ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లతో ఇది క్లోజ్ అయింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతులు లేదా దీనికి ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఆర్డీఓ వారిని కలిసి తమకు సంబంధించినటువంటి క్లెయిమ్ని పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేయబడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పేపర్ లింక్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ ఈరోజు మన తెలంగాణ న్యూస్ పేపర్ హార్డ్ కాపీగా దొరకనట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు చూడడానికి కోసం చెప్పి మన తెలంగాణ అని స్మార్ట్ ఫోన్స్లో టైప్ చేసేసి ఈ హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఆ పేజీలో ఈ రోజు డేట్ అంటే 26 ఫిబ్రవరి 2024 టైప్ చేసినట్లయితే ఈ
అది ఆటోమేటిక్‌గా లేదా ఆ పేజీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ డేట్‌లో పేజ్ నంబర్ 2లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను ఇదే ఇన్ఫర్మేషన్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. ఒకవేళ ఆ డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్‌ని టచ్ చేయడం ద్వారా ఓపెన్ కాకపోయినట్లయితే ఈ నేను చెప్పినట్లుగా మన తెలంగాణ అనేటువంటి మ్యాటర్‌ని టైప్ చేసేసి హోమ్ పేజ్‌ని ఓపెన్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్స్ కోసమని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నట్లయితే షేర్ చేయడం, అలాగే లైక్ చేయడం ద్వారా కూడా ఎక్కువ మందికి ఈ యూట్యూబ్ అనేటువంటిది సజెస్ట్ చేస్తుంది కాబట్టి, ఆ రకంగా చేస్తారని భావిస్తున్నాను. థాంక్ యూ.